గుజరాత్ కాంగ్రెస్లోని కొందరు నేతలు బీజేపీ కోసం పనిచేస్తున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. అవసరమైతే 30 నుంచి 40 మంది నాయకులపై వేటు వేసేందుకు కూడా వెనకాడబోమని స్పష్టం చేశారు. కనీసం 5% ఓట్లు పెంచుకోగలిగితే రాష్ట్రంలో అధికారం తమదేనని చెప్పారు. గుజరాత్ పర్యటన సందర్భంగా చేసిన ప్రసంగంలో మనలో కొందరు నేతలు రహస్యంగా బీజేపీ కోసం పనిచేస్తున్నారని చెప్పారు. వారెవరో మనం వడపోయాలన్నారు. లేకుంటే రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ ని విశ్వసించరని చెప్పారు. ప్రజలు బీజేపీ వలలో చిక్కుకున్నారన్నారు. దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ సైతం స్పందించారు. పార్టీ కోవర్టులపై చర్య తీసుకోవాలని కోరారు. కాంగ్రెస్ లో ఉంటూ బీజేపీకి పనిచేస్తున్న వారిని రాహుల్ గాంధీ ఎప్పుడు బహిష్కరిస్తారని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో తనకు జరిగిన ఓ అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాను ఒకసారి గుజరాత్ ప్రచారానికి వెళ్ళానని, అప్పుడు తనకు ఒక అనుభవం ఎదురైందని చెప్పారు. గుజరాత్ ప్రచారానికి వెళ్ళినప్పుడు అక్కడ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వ్యతిరేకంగా తాను మాట్లాడవద్దని, అలా చేస్తే హిందువులు మనస్తాపానికి గురి కావచ్చని సూచనలు ఇచ్చారని దిగ్విజయ్ తెలిపారు. దీంతో తాను షాక్ కి గురయ్యానన్నారు. అయితే ఈ వ్యాఖ్యలను ఒట్టి కాంగ్రెస్ లో కోవర్టులు ఎవరు అర్థమైపోయింది. అంటే సార్, ఆర్ఎస్ఎస్ గురించి వ్యతిరేకంగా మాట్లాడకండి, ఎందుకు తప్పుడు ప్రచారాలు చేస్తారు అని అంటే వాళ్ళు కోవర్టులు అంటున్నారు. మరి ముస్లింలకు సంబంధించి ఏమంటారు, సంతుష్టి రాజకీయం చేస్తూ ముస్లింల కోసమే మేనిఫెస్టోలు తయారు చేస్తూ ముస్లింల అవసరమైతే బూటు కాళ్ళు నాకడానికి కూడా సిద్ధమైపోతారు కదా, మరి దాన్ని ఏమనుకోవాలి సార్?